హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఈ లొకేషన్ చూసి ఇదేదో ఫారెన్ లొకేషన్ అనుకుంటున్నారేమో. ఇది కాదండి. ఇది మన విశాఖ జిల్లాలో ఉన్న పాడేరు గ్రామం. ఈ పాడేరుని హార్ట్ ఆఫ్ అరకు ఏజెన్సీ అంటారు. చూస్తున్నారు కదా, చుట్టూ కొండల మధ్యన ఉంటుంది ఈ ఊరు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన మండలం అన్నమాట ఇది. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ విలేజ్. ఈ పాడేరు వచ్చి అరకుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మధ్య అరకు వెళ్ళే ప్రతి పర్యాటకుడు ఇక్కడ వచ్చి చూస్తున్నారు. కాబట్టి ఇది కూడా ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది. కాబట్టి మేము ఫస్ట్ టైం పాడేరు చూడడానికి వెళ్ళాము. అయితే ఇది కొత్త జిల్లా అయిన ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్స్. జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత చూడండి ట్రాఫిక్ కనిపిస్తుంది. బెంగళూరులో కూడా ఇంత ట్రాఫిక్ ఉండదు, అంత ట్రాఫిక్ ఉంది. కానీ ఊరైతే చాలా 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 బాగుంటుంది. చుట్టూరు కొండల మధ్యన ఉండడం వల్ల ఇది సంవత్సరం అంతా చల్లగా ఉంటుంది. ఒక ఏజెన్సీ గ్రామంలో ఇంత ట్రాఫిక్ ఉంటుందని అసలు ఎప్పుడు అనుకోలేదు. చూసారు కదా, ఈ ట్రాఫిక్ హైదరాబాద్లో కూడా ఉండదండి, అంత ట్రాఫిక్ ఉంది. దీనికి కారణం ఏంటంటే అరకు అండ్ చింతపల్లి లంబసింగికి మధ్యలో ఉంటుంది. ఇది 50, 55, 60 కిలోమీటర్స్ రేడియస్లో ఉండడం వల్ల అందరూ కూడా లంబసింగి వచ్చినా చింతపల్లి వచ్చినా దీన్ని టచ్ చేస్తున్నారు. అరకు వెళ్ళే వాళ్ళు కూడా ఈ రూట్ నుంచి వెళ్ళడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ జర్నీ చాలా బాగుంటుంది. చుట్టూ వాటర్ ఫాల్స్, వాగులు, కొండలు చాలా బాగుండడం బట్టి ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోయింది ఇక్కడ. చూస్తున్నారు కదా, విలేజ్ అయితే చాలా 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 బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా పాడేరు నుంచి అరకు వెళ్ళండి, జర్నీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి అండి, పాడేరు గురించి చెప్పాల్సి వస్తే ఇక్కడ మరొకటి ఫేమస్. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే మనం తినే ఫుడ్కి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ఏజెన్సీ ఫ్లేవర్ టచ్ అవుతుంది ఫుడ్లో. కాబట్టి చాలా ఫస్ట్ టైం తిన్న వాళ్ళు అయితే చాలా ఎక్సైట్ ఫీల్ అవుతారు. మేమైతే ఇక్కడ ఫుడ్ చేసిన తర్వాత చాలా సంతోషపడ్డాం, ఇంత బాగుంది ఏంటని. కాబట్టి ఎవరైనా ఇక్కడ ఫుడ్ చేసి వెళ్ళడం చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది కాఫీ తోట అనమాట. ఇక్కడ మరొక ప్రధానమైన ఆకర్షణ. ఇక్కడ పండే కాఫీ చాలామంది కొనుక్కొని వెళ్తుంటారు. ఇక్కడ రుచి వాసన వేరే ఉంటుంది, బాగుంటుంది కాఫీ కూడా. జర్నీలో అయితే ఇవి ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అరకు వరకుని. మేమైతే ఎక్కడ పడితే ఆగుతూ ఈ కాఫీలు తెంపుకొని వెళ్ళాము. కాఫీలు మిరియాలు కూడా కనిపిస్తాయి మనకి. ఎక్కడ పడితే తెంపుకొని వెళ్ళాము, కాకపోతే అవి ఇంకా రైప్ అవ్వలేదు. కానీ జర్నీ అయితే ఎక్కడ బోర్ కొట్టదు మనకి, ఆగుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ పాడేరు అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా సరే నా సజెషన్ ఏంటంటే, ఎవరైనా అరకు వెళ్ళే వాళ్ళు అనంతగిరి ఘాటి నుంచి ఒకవైపు జర్నీ చేసి మరొక వైపు ఈ పాడేరు మీదుగా వెళ్తే చాలా బాగుంటుంది. వైజాగ్ 2 సైడ్స్ బాగుంటుంది. పాడేరు జర్నీ అయితే చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ నుంచి చింతపల్లి కూడా దగ్గర కాబట్టి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే చింతపల్లి, లంబసింగి కూడా ఇక్కడ కవర్ చేసేయచ్చు. మరిన్ని అరకు వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.